నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు COP28 సదస్సు దుబాయ్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ COP28 సదస్సులో ముఖ్యంగా దాని సైడ్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ అయింది. అదే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనమాట. ఇండియా యొక్క నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాని ఇన్స్పిరేషన్గా తీసుకుని 9 దేశాలు వాళ్ళ యొక్క నదీ పరివాహక ప్రాంతాలు ఉన్న సిటీస్ని ఎలా అభివృద్ధి చేయాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి, రివర్ ఈకోసిస్టమ్స్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఎలా కాపాడుకోవాలి, నేచర్ని ఎలా పునరుద్ధరించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలనే అంశం మీద కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట ఒకటి. ఇది రివర్ సిటీస్ అలయన్స్ అనేది బేసికల్గా ఇండియన్ కాన్సెప్ట్. ఇండియాలో 142 ప్రాంతాలు, అది సిటీస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, నదీ పరివాహక అంటే నదుల ఒడ్డున ప్రాంతాలు ఎలా కాపాడుకోవాలన్న అంశం పైన ఇండియా ఒక ప్రణాళిక వేసుకుని పనిచేస్తుందన్నమాట. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని 9 దేశాలు, ఇండియా యొక్క లీడర్షిప్లో 9 దేశాలు గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ చేసుకున్నాయి. ఈ 9 దేశాలు భారతదేశంతో పాటు డెన్మార్క్, కాంబోడియా, జపాన్, భూటాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఈజిప్ట్ మరియు ఘనా. భారతదేశంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, మీకు తెలుసు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తాను. దాంతోపాటు హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్ట్రీ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్, వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్కి సెక్రటేరియట్గా పనిచేయబోతుంది. ఇది అద్భుతమైన విషయం. ఎందుకంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనం ఫామ్ చేసినప్పుడు దాని సెక్రటేరియట్, దాని హెడ్ క్వార్టర్స్ ఇండియాలో పెట్టడం జరిగిందనమాట. సో అదేవిధంగా గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ఏర్పాటు చేసి దాని సెక్రటేరియట్గా మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ని సెలెక్ట్ చేయడం అనేది ఇండియాకి ఘనత అని చెప్పుకోవచ్చు. ఈ 9 దేశాలు రివర్ సిటీస్ సంబంధించిన ఎలా కన్జర్వ్ చేయాలని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ, వాటి కెపాసిటీ డెవలప్మెంట్ కానీ, హై లెవెల్ మీటింగ్స్ కానీ, బైలేటరల్ ఇంటరాక్షన్స్ కానీ ఇవన్నీ పెట్టుకుని ఈ రివర్ సిటీస్ని డెవలప్ చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఎక్కడైతే రివర్ సిటీస్ అంటే రివర్ బేసిన్లో ఉన్న సిటీస్ కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న సిటీస్ కానీ చక్కగా అభివృద్ధి చెందాయో అప్పుడే ఆటోమేటిక్గా ఆ దేశంలో నేచర్ కూడా, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్స్, క్లీన్ డెవలప్మెంట్, ముఖ్యంగా అర్బన్ సిటీస్ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మనం చూస్తే నెదర్లాండ్స్లో డెన్ హ్యాగ్ అనే పట్టణం, అంటే దాదాపు హేగ్ పట్టణం అని వచ్చేది. తర్వాత ఆస్ట్రేలియాలో అడిలైడ్, హంగేరీలో జాల్నాక్, ఇవన్నీ కూడా రివర్ సిటీస్ అలయన్స్లో భాగంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కోఆర్డినేటివ్ యాక్షన్ తీసుకుని రివర్ సిటీస్ని ఇంకా అద్భుతంగా ఎకో ఫ్రెండ్లీగా, సస్టైనబుల్గా, ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్ని ప్రమోట్ చేస్తూ డెవలప్ చేస్తారని ఆశిద్దాం.